నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో బాసర బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపాయి. బంద్ కారణంగా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పరిసర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బంధు పాటించడం జరిగింది. ఎందుకంటే ఈ బంధుకు అందరూ సంపూర్ణంగా నీది నాది కాకుండా మన కులాలకు అతీతంగా కులం ఎక్కడ మాట్లాడాలంటే కులం గడప లోపాన్ని కులం గడప దాటితే హిందువులం అనేది ఒక ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మన దాంట్లో కులాలు అనేది లేదు, మనం అందరం హిందువులే. హిందువులు ఎందుకంటే ఇలా స్కూళ్ళు, పాఠశాలలు, సమాజ మొత్తం దుకాణాలు, హోటళ్ళు అన్ని స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మన హిందువులకు కూడా ఐక్యంగా మనం పోరాడుతున్నాం. అందరిలో కూడా మనం హిందుత్వం అనేది కూడా వాదన వచ్చింది. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కూడా అగ్రస్థానంలో నిలబడుతుంది. అందరూ స్వచ్ఛందంగా ఎవరు నేను వచ్చిందాక బంద్ పెడతా అనేది కాదు, నీళ్ళు కూడా భావన ఉండాలి. నేను హిందువుని, ఆ హిందువుల మీద ఏమవుతున్నది, ఇప్పుడు బిల్డింగ్లు కట్టిన అవసరం లేదు, ఆ బిల్డింగ్లు ఇడిసబెట్టి పారిపోయి వస్తున్నారు మన హిందువులు. నువ్వు వస్తే అవసరం లేదు, మనం దేశం ధర్మం కోసం పనిచేయాలి మన జీవితంలో. అదే మనకు చాలా గొప్ప. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బంగ్లాదేశ్ కానీ కానీ కొన్ని రోజుల కిందట ఆ డాక్టర్ను కోయడం, మన హిందువులకే శిక్ష చేయడని హిందువులు దీనిపై పెద్ద ఎత్తున అందరం ఐకమత్యంగా ఉంటూ దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ మన హిందువులు ఐకమత్యంతో ఉంటే మనం ఏదైనా సాధించాలని ఈరోజు బాసర అమ్మవారి ఆలయం వద్ద స్టేషన్ మరియు ఊరిలో సంపూర్ణ బంద్కు హిందూ సంస్థలు పిలుపునిస్తున్నాయి. కాబట్టి అందరూ మీరందరూ సహకరించి బంద్ పాటిస్తే మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని మా యొక్క మనవి.